హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిష్ ట్యూటోరియల్. ఈరోజు మన ముందు ఉంది ఇండియన్ సబ్ కాంపాక్ట్ క్రాస్ ఓవర్ ఎస్యూవి టాటా నెక్సాన్. 2017లో లాంచ్ చేశారండి. ఇప్పుడు మనం చూస్తుంది ఫస్ట్ జనరేషన్ వర్షన్ టాటా నెక్సాన్, న్యూ అప్డేటెడ్ ఫేస్ షిఫ్ట్ వర్షన్. టాటా వాళ్ళు తీసుకొచ్చిన ఫస్ట్ క్రాస్ ఓవర్ ఎస్యూవి టాటా నెక్సాన్ అని చెప్పుకోవచ్చు అండి. అండ్ ఈ వెహికల్ యొక్క ప్లాట్ఫామ్ చూసినట్టయితే X1 ప్లాట్ఫామ్ 5 బిల్డ్ చేయడం జరిగింది. అండ్ ఇంకా రీసెంట్గా జరిగిన ఎన్సిపి క్రాష్ టెస్ట్లో 5 స్టార్ రేటింగ్ అడల్ట్స్కి అండ్ 3 స్టార్కి చైల్డ్స్కి తీసుకొచ్చిన ఫస్ట్ వెహికల్ టాటా నెక్సాన్ అని చెప్పుకోవాలి. అండ్ ఈ వెహికల్ ఒక సేఫ్టీకి చాలా ముందంజలో ఉంటుందండి. క్రాష్ టెస్ట్లో 5 స్టార్ రేటింగ్ పొందిన ఫస్ట్ వెహికల్ టాటా నెక్సాన్ అని చెప్పుకోవచ్చు. ఇది ప్రస్తుతం పెట్రోల్ అండ్ డీజిల్ రెండిట్లో వస్తుందండి. మాన్యువల్ అండ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ రెండిట్లో ఇస్తున్నారు. అండ్ BS6 స్టాండర్డ్ ఇంజిన్ అండి. అండ్ ఈ వెహికల్లో వేరియంట్ చూసినట్టయితే మనకి XE, XM, XM ఆటోమేటిక్, XZ+, ఆటోమేటిక్, XZ+ ఆప్షన్, XZ+ ఆప్షన్ ఆటోమేటిక్ అనే వేరియంట్లో వస్తుందండి. ఇప్పుడు మనం చూస్తుంది వచ్చేసి XMA ఆటోమేటిక్ వర్షన్ అండి. వాల్యూ ఫర్ మనీ వర్షన్ కూడా చెప్పుకోవచ్చు. ప్రజెంట్ ఈ వెహికల్ యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్, ఆన్ రోడ్ ప్రైస్ అని మీకు స్క్రీన్ మీద స్క్రోల్ చేస్తున్నాను, చూడొచ్చు. అండ్ ఈ వెహికల్ ఒక డైమెన్షన్ చూసినట్లయితే ఓవరాల్ ఎంత వచ్చి 3993 mm, విడ్త్ 1811 mm, హైట్ 1606 mm, వీల్ బేస్ 2498 mm ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అండ్ ఈ వెహికల్లో కలర్ ఆప్షన్ చూస్తుంటే మనకి బ్లూ, గ్రీన్, వైట్, సిల్వర్, గ్రే అండ్ రెడ్ కలర్ ఆప్షన్స్తో తీసుకొస్తున్నాడు. టోటల్గా మనకి 6 కలర్ ఆప్షన్స్తో తీసుకోవడం జరిగింది. అండ్ ఫ్రంట్ గ్రిల్ డిజైన్ చూడడానికి చాలా బోల్డ్ అండ్ అగ్రెసివ్ డిజైన్తో తీసుకొచ్చారు ఈ టాటా నెక్సాన్ వెహికల్ని. అండ్ హెడ్ ల్యాంప్ సెక్షన్ చూడొచ్చు. మనకి హెడ్ ల్యాంప్ సెక్షన్ అయితే మనం చూడడానికి చాలా డీసెంట్ అండ్ ఫ్రంట్ బేసిక్ నుంచి మనకి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ చూడడం జరిగిందండి. అండ్ చూడొచ్చు ట్రై రోడ్ డిజైనింగ్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అండ్ LED DRLs. మనకి ఇక్కడ కార్నర్లో మనకి నెక్సాన్ బ్యాచ్ కూడా ఇవ్వడం జరిగిందండి విత్ పియానో ఫినిష్తోని. అండ్ డౌన్లో చూడొచ్చు మనకి టర్న్ ఇండికేటర్స్ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ ఫోగ్ ల్యాంప్స్ దీంట్లో రావడం జరగట్లేదు. అండ్ సెంటర్లో చూసుకుని మనకైతే పియానో బ్లాక్ ఫినిష్తోని సరౌండెడ్ టాటా బ్యాచింగ్. అండ్ ఫ్రంట్ గ్రిల్ డిజైన్ చూడొచ్చండి, ట్రై అరో డిజైన్ థీమ్తో తీసుకోవడం జరిగింది. చాలా యూనిక్ డిజైనింగ్ అండ్ చూడడానికి చాలా బోల్డ్ ఇన్స్పైరింగ్ లుకింగ్ అయితే ఈ వెహికల్లో ఉంటుందని చెప్పుకోవచ్చు. అండ్ ఈ యొక్క ఫేస్ షిఫ్ట్ వర్షన్లో మనకి ఫ్రంట్ గ్రిల్ డిజైన్ అనేది చేంజ్ చేయడం జరిగిందండి. అండ్ డౌన్లో ఈ వెహికల్ డిజైన్ అనేది బోల్డర్ అండ్ అగ్రెసివ్ లుకింగ్తో తీసుకోవడం జరిగిందండి టాటా నెక్సాన్ అనే వెహికల్ని. అండ్ సైడ్ ప్రొఫైల్ చూడడానికి అయితే మనకి ఈ విధంగా ఉంటుంది. అండ్ సైడ్ ప్రొఫైల్లో మనకి అబ్జర్వేషన్ ఫుల్ బాడీ క్లాడింగ్ ఇవ్వడం జరిగిందండి. అండ్ SUV ఇన్స్పైరింగ్ లుకింగ్తో ఉంటుందని చెప్పుకోవాలి. అండ్ టైర్ చూడొచ్చు మనకి రిమూవ్ విత్ వీల్ క్యాప్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ విత్ ట్యూబ్లెస్ టైర్ ఇది. అండ్ ఫ్రంట్ డిస్క్ డ్రమ్ ఉంటుందండి. అండ్ టైర్ సైజ్ చూసినట్టయితే 215/60 or 16 inch రిమూవ్ విత్ వీల్ క్యాప్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ 209 mm గ్రౌండ్ క్లియరెన్స్. అండ్ సైడ్ ప్రొఫైల్ చూడకైతే ఈ విధంగా ఉంటుంది. మనకి పియానో బ్లాక్ ఫినిష్తో అవుట్ సైడ్ రేర్ వ్యూ మిర్రర్స్ ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటుగా టర్న్ ఇండికేటర్స్ కూడా దీనిపై ఇన్సర్ట్ చేశారు. అండ్ సిల్వర్ ఫినిష్ చూడొచ్చు మనకి ఇక్కడ. అండ్ పైన బ్లాక్ కలర్ ఫినిష్తో చాలా స్పోర్టీ అపియరెన్స్ ఉంటుంది. అండ్ రూఫ్ రైల్స్ అండ్ మైక్రో యాంటీనా కూడా ఇన్సర్ట్ చేయడం జరిగింది. అండ్ సైడ్ చూడొచ్చు మనకి సైడ్ మోల్డింగ్స్ కూడా ఇవ్వడం జరిగిందండి సైడ్ ప్రొడక్షన్ కోసం. అండ్ డోర్ హ్యాండిల్ వచ్చేసి బ్లాక్ కలర్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ చూడొచ్చు డోర్ ప్యానల్ వచ్చేసి మనకి డ్రైవర్ సైడ్ డోర్ ప్యానల్ మనకి సిల్వర్ ఫినిష్తో ఇవ్వడం జరిగిందండి. అండ్ చూడొచ్చు నైస్ ఫినిషింగ్ టచ్. అండ్ ఇంకా 4 పవర్ విండోస్, ఇన్సైడ్ ఓపెనింగ్ లెడ్ అండ్ ఆటోమేటిక్ ఇన్స్ట్రక్షన్ ఎలా ఇంజన్ స్టార్ట్ చేయాలనే ఇన్స్ట్రక్షన్స్ దీనిపైన ఉన్నాయని చెప్పుకోవచ్చు. అండ్ 1 liter బాటిల్ హోల్డర్ అండ్ స్పీకర్ అండ్ ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ అవుట్ సైడ్ రియర్ వ్యూ మిర్రర్. అండ్ డోర్కి డౌన్ భాగంలో మనకి రిఫ్లెక్టర్ కూడా ఇవ్వడం జరిగిందండి. అండ్ ఇంటీరియర్ డిజైన్ చూడడానికి అయితే చాలా స్పోర్టీ అపియరెన్స్ లుకింగ్ ఉంటుందని చెప్పుకోవచ్చు. అండ్ ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్తోని అండ్ 2D మ్యూజిక్ సిస్టమ్తో ఇవ్వడం వల్ల చాలా స్పోర్టీ లుకింగ్ అపియరెన్స్ మనకి ఇంటీరియర్ క్యాబిన్లో ఉంటుందని చెప్పుకోవాలండి. అండ్ ఫ్రంట్ 2 seats అనేది హెడ్ రెస్ట్ అనేది అడ్జస్టబుల్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ చూడొచ్చు మనకి సిల్వర్ ఫినిష్తో ఇవ్వడం జరిగిందండి. అండ్ AC విండ్. అండ్ డౌన్లో చూసుకుంటే మనకి స్మార్ట్ పెడల్ విత్ ఫుట్ రెస్ట్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ బ్యానెట్ ఓపెనింగ్ లెడ్. అండ్ సీట్ క్వాలిటీ చూడడానికి అయితే ఈ విధంగా ఉంటుంది.
అండ్ ఫ్రంట్ 2 హెడ్ రెస్ట్లు అడ్జస్టబుల్ అండ్ బ్యాక్ సీట్ అనేది మనకి ఫిక్స్డ్ హెడ్ రెస్ట్లు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఇంటీరియర్లో క్యాబిన్లోకి వెళ్ళి చూద్దాం. లెట్స్ గో, కూర్చొని చూద్దాం. అండ్ స్టీరింగ్ కాలం చూడడానికి అయితే ఈ విధంగా ఉంటుంది. ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ కాలం, నైస్ పర్ఫెక్ట్ గ్రిప్పింగ్ అండ్ స్పోర్టీ ఫీలింగ్ ఉంటుంది. అండ్ హార్న్ కూడా చాలా ఈజీ యూసేజ్. అండ్ సెంటర్లో చూసుకోవచ్చండి టాటా బ్యాచ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. విత్ సెంటర్లో మనకి మొత్తం పియానో బ్లాక్ ఫినిష్తోని చాలా స్పోర్టీ లుకింగ్ అపియరెన్స్ దీంట్లో ఉంటుందని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడొచ్చు సెంటర్లో మనకి ఎయిర్ బ్యాగ్ ఎస్ఆర్ఎస్ సప్లిమెంటరీ రిజిస్టెన్స్ సిస్టమ్ ఎయిర్ బ్యాగ్ సిస్టమ్. ఇప్పుడు ఇంజన్ స్టార్ట్ చేద్దాం. అండ్ ఇన్స్ట్రుమెంట్స్ క్లస్టర్ చూడొచ్చండి. అడ్వాన్స్డ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్స్ క్లస్టర్. దీంట్లో మనకి మల్టీ ఫంక్షన్స్ దీంట్లో చాలా ఉంటాయని చెప్పుకోవచ్చు. దీంట్లో అవుట్ సైడ్ టెంపరేచర్, యావరేజ్ ఫ్యూల్ ఎకనామీ, డిస్టెన్స్ టు ఎంటీ, ట్రిప్ ఏ, ట్రిప్ బి అండ్ ఇలాంటి మల్టీ ఫంక్షన్స్ దీంట్లో ఉంటాయని చెప్పుకోవాలండి. అండ్ రైట్ సైడ్ చూడవచ్చు మనకి హెడ్ ల్యాంప్ ఆపరేటింగ్ జాస్టిక్ విత్ టర్న్ ఇండికేటర్ ఆపరేటింగ్ జాస్టిక్. అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే వైపర్ ఆపరేటింగ్ జాస్టిక్ అండ్ స్పీడ్ కంట్రోలింగ్ కూడా చేసుకోవచ్చు అండి దీంట్లో. అండ్ స్టీరింగ్ కాలం చూడవచ్చు. మనకి స్టీరింగ్ కాలం మనకి టిల్ట్ స్టీరింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ స్కోపింగ్ అయితే ఏం లేదు, దీంట్లో టిల్ట్ మాత్రం ప్రొవైడ్ చేస్తున్నారండి. యాజ్ ఏ కన్వీనియంట్ ప్రకారంగా హైవే పైన మీరు ఇది స్టీరింగ్ని సెట్ చేసుకోవచ్చు. అండ్ సెంట్రల్ డాష్ బోర్డ్ చూడడానికి అయితే ఈ విధంగా ఉంటుందండి. డ్యూయల్ టోన్ డాష్ బోర్డ్ అండి. అండ్ సిల్వర్ ఫినిష్తో చాలా ప్రీమియం లుకింగ్ అండ్ స్పోర్టీ అపియరెన్స్ లుకింగ్ దీంట్లో ఉంటుందని చెప్పుకోవాలి. స్మాల్ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ స్క్రీన్ అండ్ హజార్డ్ బటన్ అండ్ స్ట్రీమింగ్ ఫంక్షన్ బటన్స్. ఇప్పుడు మీకు ఛానల్ సౌండ్ ఎలా ఉంటుంది అని క్వాలిటీ చెక్ చేసి చూపిస్తాను, చూడవచ్చు. అండ్ వాల్యూమ్ తక్కువ ఉంది. ఈ వెహికల్లో మనకి టోటల్గా 4 డోర్స్కి 4 స్పీకర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. టాప్ అండ్ వర్షన్కి వెళ్తే 8 స్పీకర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు బై హార్మన్ బ్రాండ్ సంబంధించి. అండ్ ఇవన్నీ మనకి అండ్ స్ట్రీమింగ్ ఫంక్షన్స్ బటన్స్. అండ్ డాష్ బోర్డ్ మేడం చూడవచ్చు అండి, మనకి సిల్వర్ ఫినిష్తోని అండ్ చాలా నైస్ ప్రీమియం లుకింగ్ ఉంటుందని చెప్పుకోవాలండి. అండ్ డాష్ బోర్డ్ వచ్చేసి అండ్ డౌన్లో చూడవచ్చు మనకి మాన్యువల్ ఏసీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ పియానో బ్లాక్ ఫినిష్తో చాలా ప్రీమియం లుకింగ్ దీంట్లో ఉంటుందని చెప్పుకోవాలి. అండ్ టెంపరేచర్ సెట్టింగ్ అండ్ ఏసీ ఫ్లోటింగ్ డైరెక్షన్, రీసర్క్యులేషన్ మోడ్ అండ్ ఏసీ ఆన్ ఆఫ్ బటన్. అండ్ ఇక్కడ చూడవచ్చు మనకి బ్యాక్ సైడ్ ట్రంక్ ఓపెన్ చేయడానికి బటన్ ఇక్కడ ఉంటుందండి. మనకి అక్కడ నుంచి స్మార్ట్ ట్రంక్ అయితే ఏం ప్రొవైడ్ చేయట్లేదు. ఇక్కడ బటన్ నుంచి మనకి ట్రంక్ని ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి సెంటర్లో డౌన్లో చూసుకోవచ్చు మనకి అండ్ 12 volts యాక్సిస్ సాకెట్ అండ్ యూఎస్బీ పోర్ట్ కూడా దీంట్లో ఇవ్వడం జరుగుతుందండి. అండ్ చూడొచ్చు అండ్ సెంటర్లో మనకి అండ్ డ్రైవ్ మోడ్స్ ఉన్నాయండి. దీంట్లో మనకి సిటీ మోడ్, ఇకో మోడ్ అండ్ స్పోర్ట్స్ మోడ్ అనే 3 మల్టీ మోడ్స్ ఆప్షన్స్తో డ్రైవ్ చేయవచ్చు వెహికల్ని. యాజ్ యూర్ సిటీ కండిషన్, యాజ్ యూర్ రోడ్ కండిషన్ బట్టి మీరు ఈ మోడ్స్ని ఎంజాయ్ చేయవచ్చు మీకు ఈ వెహికల్లో. అండ్ గేర్ నాబ్ సరౌండింగ్లో మనకి క్రోమ్ ఫినిషింగ్తో ఇవ్వడం జరిగిందండి. అండ్ ఇక్కడ చూడొచ్చు మనకి డౌన్లో సెంట్రల్ కన్సోల్లో సిల్వర్ ఫినిషింగ్తో ఇవ్వడం జరుగుతుంది. నైస్ ఫినిషింగ్ టచ్. అండ్ ఇక్కడ మనకి చూడొచ్చు లగేజ్ స్పేస్ కూడా ఉందని చెప్పుకోవాలని. అండ్ బాటిల్ హోల్డర్స్ కానీ మన కప్ హోల్డర్స్ కానీ ఇలా ఇక్కడ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఈ పర్టికులర్ ప్లేస్లో మనకి వ్యాలెట్స్ కానీ మొబైల్స్ కానీ మన కాయిన్స్ అని ఇలాంటి ఇన్సర్ట్ చేసుకోవచ్చు అండి. అండ్ హ్యాండ్ బ్రేక్ చూడొచ్చు మనకి చూడడానికి అయితే ఈ విధంగా ఉంటుంది. అండ్ నాబ్ పైన మనకి పియానో బ్లాక్ ఫినిష్తో ఇవ్వడం జరిగింది. అండ్ గ్లో బాక్స్ ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో. అండ్ దీనిలో చూడొచ్చండి లార్జ్ గ్లో బాక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ టాప్ ఎండ్కి వెళ్తే మనకి కూల్ గ్లో బాక్స్ వస్తుంది, చాలా హెవీ కూల్ గ్లో బాక్స్. అండ్ వ్యానిటీ మిర్రర్, డ్రైవర్ సైడ్ అండ్ రూఫ్ ల్యాంప్స్, మాన్యువల్ IRVM, డ్రైవర్ సైడ్ సన్షేడ్. ఇదండి ఫ్రంట్ సెంట్రల్ కన్సర్న్ పై మీ ఒపీనియన్ ఏముంది, మీకు ఏమేమి ఫీచర్స్ నచ్చాయని నాతో కామెంట్ సెక్షన్లో మీరు షేర్ చేసుకోవచ్చు. అండ్ మీకు మ్యాక్సిమం రిప్లై ఇవ్వడానికి ట్రై చేశాను. ఇదండి ఫ్రంట్ సెంట్రల్ కన్సర్న్ అండ్ ఎవ్రీథింగ్ ఫీచర్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు మనకి బ్యాక్ సైడ్కి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో. లెట్స్ గో. అండ్ రేర్ ప్రొఫైల్ చూడొచ్చండి, చూడడానికి అయితే ఈ విధంగా ఉంటుంది. రూఫ్ పై మనకి మైక్రో యాంటెనా కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ సీ పిల్లర్ పైన బ్లాక్ కలర్తోని. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో, లోపలికి వెళ్ళి చూద్దాం రేర్ సైడ్. అండ్ రేర్ డోర్ ప్యానల్ చూడండి, చూడడానికి అయితే ఈ విధంగా ఉంటుంది. అండ్ ఇక్కడ రేర్లో మనకి చైల్డ్ లాక్ సేఫ్టీ ఫ్యూచర్ కూడా ఉందని చెప్పుకోవాలండి. చిన్నపిల్లలకు మంచి సేఫ్టీ ఫ్యూచర్. లాక్ చేసి పెట్టేస్తే చిన్నపిల్లలు అనేది లోపలికి వెళ్ళి ఓపెన్ చేసుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. అదొక సేఫ్టీ స్టాండర్డ్ ఫ్యూచర్ ఇది. అండ్ చూడవచ్చు సిల్వర్ ఫినిష్తో చాలా ప్రీమియం లుకింగ్ దీంట్లో ఉంటుందని చెప్పుకోవాలండి.
అండ్ 1 లీటర్ బాటిల్ హోల్డర్ అండ్ స్పీకర్. అండ్ ఇంటీరియర్ డిజైన్ చూడడానికి అయితే మనకి ఫ్రంట్ 2 సీట్స్ అనేది అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఇవ్వడం జరుగుతుంది అండ్ బ్యాక్ అనేది ఫిక్స్డ్ హెడ్ రెస్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు కూర్చొని చూద్దాం ఎలా ఉంటుందో. లెట్స్ గో. అండ్ చూడొచ్చండి మనకి కూర్చొని కూడా మనకి వీల్ బేస్ చాలా హెవీ వీల్ బేస్ ప్రొవైడ్ చేస్తారు కాబట్టి 2498 వీల్ బేస్ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి మనకి లెగ్ రూమ్లో కానీ అండర్ థై సపోర్ట్లో కానీ ఎలాంటి ప్రాబ్లం లేదని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడొచ్చు మనకి మొబైల్ అండ్ మన వ్యాలెట్స్ కానీ మనం పెట్టుకోవడానికి మనకి మంచి స్పేషియస్ కూడా ఉందని చెప్పుకోవాలి దీంట్లో. అండ్ ఈ వెహికల్లో మనకి సీటింగ్ కంఫర్ట్ చాలా బాగుందని చెప్పుకోవాలండి. బ్యాక్ సీట్లో సీట్ కుషనింగ్ కూడా చాలా బాగుంది అండ్ రూఫ్ హ్యాండిల్స్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. అండ్ సెకండ్ రో రూఫ్ హ్యాండిల్స్ అండ్ ఏజ్ బార్ పర్సన్స్ వాళ్ళకి ఈ రూఫ్ హ్యాండిల్స్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అండ్ పట్టుకోవడానికి కోసం కూడా. అండ్ ఇక్కడ చూడొచ్చు అండ్ ఇక్కడ మనకి సూట్ హోల్డర్ కూడా దీంట్లో ఇవ్వడం జరుగుతుందండి. అండ్ మీకు ఏమైనా సూట్స్ కానీ ఇలాంటివి ఉంటే కూడా మనకి ఇక్కడ హోల్డ్ చేయవచ్చు దీంట్లో. మీకు సీటింగ్ చూపిస్తాను ఎలా ఉంటుందో, సీట్ కలర్ ఎలా ఉంటుందో బ్యాక్ సీటింగ్ అనేది. అండ్ చూడొచ్చు మనకి సీట్ కలర్ క్వాలిటీ ఈ విధంగా ఉంటుందండి. అండ్ సేమ్ మనకి ఫ్రంట్లో ఉన్నట్టుగానే కాకపోతే మనకి బ్లాక్ కలర్తో చాలా నైస్ ఫినిషింగ్ టచ్తో ఉందని చెప్పుకోవచ్చు. అండ్ దీంట్లో మనకి చైల్డ్ యాంకరేజెస్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. అండ్ సేఫ్టీ స్టాండర్డ్లో ఇది ఒక భాగం అని చెప్పుకోవచ్చు. ఇదండి సెకండ్ రో సీటింగ్ కంఫర్ట్ అండ్ కన్వీనియంట్. మీకు ఏమేమి వచ్చిందో నాకు కామెంట్స్లో షేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు బ్యాక్ సైడ్కి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో. ఈ వెహికల్కి మోస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే బ్యాక్ సైడ్ డిజైనింగ్ కూడా చెప్పుకోవచ్చు అండి. అండ్ పియానో బ్లాక్ ఫినిష్తోని అండ్ సిల్వర్ ఫినిష్తోని చాలా ప్రీమియం అండ్ స్పోర్టీ అపియరెన్స్ లుకింగ్ వెహికల్కి తీసుకురావడం జరిగింది. అండ్ ఎల్ఈడి టైల్ ల్యాంప్ సెక్షన్ చూడొచ్చండి. అండ్ ట్రై ఆరో డిజైనింగ్ ఎల్ఈడి టైల్ ల్యాంప్స్ విత్ 2 పీస్ ఎల్ఈడి టైల్ ల్యాంప్, ఇది విత్ రిఫ్లెక్టర్స్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. అండ్ చాలా నైస్ ఫినిషింగ్ టచ్తోని అండ్ స్పోర్టీ లుకింగ్ ఈ టైల్ ల్యాంప్లో ఉంటుందని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడొచ్చు మనకి సిల్వర్ ఫినిష్తోని చాలా మంచి లుకింగ్తోని తీసుకొచ్చారు. అండ్ చూడొచ్చు హై స్టాప్ మౌంట్, మైక్రో యాంటీనా అండ్ సెంట్రల్లో మనకి టాటా బ్యాచింగ్ అండ్ హెక్సాన్ బ్యాచింగ్. అండ్ ఇక్కడ డౌన్లో చూడడానికి అయితే మనకి రిఫ్లెక్టర్ ఇవ్వడం జరుగుతుందండి, రేర్ రిఫ్లెక్టర్స్ అండ్ రేర్ పార్కింగ్ సెన్సార్స్. అండ్ ఈ వెహికల్ మనకి డిజైనింగ్ అనేది చాలా బాగుంటుందని చెప్పుకోవాలండి. ఈ వెహికల్కి బ్యాక్ సైడ్ డిజైనింగ్ అనేది మంచి ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇప్పుడు ట్రంక్ ఓపెన్ చేస్తుందాం ఎలా ఉంటుందో. దీనికి ట్రంక్ ఇక్కడ నుంచి ఉండదు, మనకి చూపిస్తాను. అండ్ ఇక్కడ చూడొచ్చు మనకి ఇక్కడ ఈ బటన్ తోటి ట్రంక్ ఓపెన్ చేసుకోవచ్చు అండి. ఈ విధంగా ట్రంక్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇలా ట్రంక్ని మనకి ఇక్కడ నుంచి స్మార్ట్ ట్రంక్ అయితే ఏం ప్రొవైడ్ చేయట్లేదు. అండ్ చూడొచ్చు మనకి ట్రంక్ ఓపెన్ చేసిన తర్వాత మనకి బ్యాక్ సైడ్ బూట్ స్పేస్ ఈ విధంగా ఉంటుంది. అండ్ ట్రంక్ డోర్ చూడొచ్చు ఈ విధంగా ఉంటుందండి. అండ్ టోటల్గా మనకి దీంట్లో బూట్ స్పేస్ వచ్చేసి 350 లీటర్స్ బూట్ స్పేస్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ సిగ్మెంట్లో ఒక బెస్ట్ బూట్ స్పేస్ అని చెప్పుకోవాలి. అండ్ స్పేర్ వీల్ జాక్ రాడ్స్ అన్నీ దీని కింద ఉంటాయని చెప్పుకోవచ్చు, చూడొచ్చు. అండ్ టైర్ సైజ్ వచ్చేసి 195/60 R16 ఇంచ్ స్టీల్ రిమ్ ప్రొవైడ్ చేస్తున్నారండి. చాలా హెవీ అండ్ డీసెంట్ బూట్ స్పేస్ ప్రొవైడ్ చేస్తున్నారండి. అండ్ ఇక్కడ మనకి ట్రయాంగిల్ ఇవ్వడం జరుగుతుంది, ఎమర్జెన్సీ ట్రయాంగిల్. అండ్ ఈ ట్రయాంగిల్ మనకి ఎమర్జెన్సీలో యూజ్ అవుతుంది. అండ్ ఈ సిగ్మెంట్లో ఉన్నటువంటి వెహికల్స్లో ఇది ఒక బెస్ట్ బూట్ స్పేస్ అని చెప్పుకోవచ్చు అండి. అండ్ నియర్ బై వెన్యూ కూడా 350 లీటర్స్ బూట్ స్పేస్ ప్రొవైడ్ చేస్తుంది, చాలా డీసెంట్ బూట్ స్పేస్. అండ్ ఈ వెహికల్కి ఒక బ్యాక్ సైడ్ డిజైనింగ్ అనేది మంచి ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు అండి. అండ్ పియానో బ్లాక్ ఫినిష్తో చాలా స్పోర్టీ లుకింగ్తో తీసుకొచ్చారు ఈ టాటా నెక్సాన్ అనేది. అండ్ సైడ్ ప్రొఫైల్ డిజైనింగ్ అనేది చాలా మంచి డిజైన్తో ఉంటుందని చెప్పుకోవచ్చు అండి. చాలా చూడడానికి అయితే క్రాస్ ఓవర్ అండ్ సబ్ కాంపాక్ట్ ఎస్యూవీ వెహికల్. అండ్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ చూడవచ్చు, 44 లీటర్స్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ ప్రొవైడ్ చేస్తున్నారండి దీంట్లో. అండ్ ఇప్పుడు మనకి ఈ వెహికల్ యొక్క ఇంజన్ పర్ఫార్మెన్స్ అండ్ ఇంజన్ స్పెసిఫికేషన్ గురించి మనము చెక్ చేసి చూద్దాం ఇప్పుడు ఎలా ఉంటుందో. ఇప్పుడు అండర్ ద హుడ్ ఓపెన్ చేసి చూద్దాం, లెట్స్ గో. అండ్ చూడొచ్చండి అండర్ ద హుడ్ చూడడానికి అయితే మనకి ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తుంది 1.2 లీటర్ టర్బో చార్జ్ రివోట్రన్ పెట్రోల్ BS6 స్టాండర్డ్ ఇంజన్ అండ్ 1199cc 3 సిలిండర్ ఇంజన్. అండ్ పవర్ చూసినట్టయితే 110 PS ఎట్ ద రేట్ ఆఫ్ 5000 RPM ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ టార్క్ వచ్చేసి 170 Nm ఎట్ ద రేట్ ఆఫ్ 1750 to 4000 RPM ప్రొడ్యూస్ చేస్తుందండి. అండ్ 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండ్ 6 స్పీడ్ AMT ట్రాన్స్మిషన్లో మనకి అవైలబిలిటీ ఉంటుంది. అండ్ చూడొచ్చు ఇంజన్ హుడ్ చూడడానికి అయితే
అని క్లియర్గా ఈ విధంగా ఉంటుంది. అండ్ హ్యాండ్స్ ఎలా యూజ్ చేయాలి అండ్ బ్యాండ్ ఎలా ఓపెన్ చేయాలనే ఇన్స్ట్రక్షన్ దీని మీద ఉంటుందని చెప్పుకోవచ్చు. అండ్ కూలెంట్ కంటైనర్ బాక్స్ చూడొచ్చు, ఈ విధంగా ఉంది. అండ్ హెవీ బ్యాటరీ, వైపర్ కంటైనర్, అండ్ సెంటర్లో మనకి టాటా బ్యాచింగ్ అండ్ హ్యాండ్ఫుల్ ప్రొడక్షన్ లోగో అండ్ ABS స్విచ్ అండ్ ఇంజన్ ఇన్సులేషన్ ప్యానల్ అండ్ నైస్ ఫినిషింగ్ టచ్. దీంతో పాటుగా మనకి దీంట్లో డీజిల్ ఇంజన్ ఆప్షన్ కూడా ఉంటుందండి. అండ్ మనకి దాంట్లో డీజిల్ కూడా AMT ఆప్షన్ ఇస్తున్నారు. అండ్ బెస్ట్ ఇన్ వర్షన్ చెప్పుకోవాలి ఈ టాటా నెక్సాన్ వెహికల్కి. ఇది ఒక మంచి ప్లస్ పాయింట్ అని కూడా చెప్పుకోవచ్చు. అండ్ ఈ వెహికల్లో సేఫ్టీ ఫీచర్స్ చూసుకున్నట్టయితే మనకి 2 ఎయిర్ బ్యాగ్స్, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్, ABS విత్ EBD, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, ఎలక్ట్రానిక్ ట్రాక్షన్ కంట్రోల్, ఎమర్జెన్సీ బ్రేక్ అసిస్ట్, హిల్ హోల్డ్ కంట్రోల్, డ్రైవర్ సీట్ బెల్ట్ వార్నింగ్, చైల్డ్ ఐసోఫిక్స్, రేర్ డిఫోగర్, ఫాలో మీ హెడ్ ల్యాంప్ ఫంక్షన్, ఇలాంటి సేఫ్టీ ఫీచర్స్ మనకి దీంట్లో చాలా ఉన్నాయని చెప్పుకోవచ్చు అండి. ఇలాంటి వీడియో వచ్చేసి డీటెయిల్ వాకర్ అండ్ రివ్యూ ఇచ్చాను అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి, మ్యాక్సిమం రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. దిస్ ఇస్ కృష్ణ రెడ్డి సైనింగ్ ఆఫ్. సీ యూ సూన్ ఇన్ నెక్స్ట్ వీడియో. జై హింద్.